ఇతర మతస్థులు తక్కువ మందే ఉన్నారు. కాకపోతే మంచి శాతం ఎక్కువ మంది ఉండినప్పటికీ కూడా 90% మంచి ఉంది ప్రపంచంలో, 10% మాత్రమే చెడు శాతం ఉంది. కాకపోతే ఆ చెడ్డ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘటితంగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలిసిన ఐక్యాన్ని కోల్పోయి ఎవరికి వారే యమునా తీరులాగా మనం ఉన్నాం కనుక, మనలో ఐక్యత లేదు కనుక అవతల వాడు తక్కువ బలం ఉండినప్పటికీ కూడా మనము దిగజారిపోవాల్సి వచ్చింది. కానీ భగవంతుడి యొక్క దయ వల్ల, ఈ ఆర్ఎస్ఎస్ సంఘం కృషి వల్ల ఈరోజు మనం చక్కగా అయోధ్యలో రామాలయాన్ని అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మనం నిర్మించుకున్నాం. ఇంతకంటే సంతోషదాయకమైనటువంటి విషయం మరొకటి లేనేలేదు ఈ ప్రపంచంలో. ఇంకొకటి ఉంది, ద్వారకానాథు దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉండేటటువంటిది ఏదైతే దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకటి ఉందో, దాన్ని కూడా మన సంఘం, ఆర్ఎస్ఎస్ సంఘం, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళందరూ చేరి దాన్ని కూడా త్వరగా తొలగించేస్తారని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. భగవంతుడు ప్రార్థన చేసేది అదే నేను. ఎందుకని అందరికీ కన్నీళ్ళు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి, బాధలు లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని కదిలించినా, ఎవరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లు మధ్యనే బ్రతుకుని సాగిస్తూ ఉన్నారు. మరి ఈ బ్రతుకుల్లో కష్టపడేదానికైనా మనం ఉండేది, దుఃఖపడేదానికైనా మనం ఉండేది. మరి ఈ కష్టాలు కన్నీళ్లు తొలగాలంటే ఏమి చేయాలి? మన మనసులో మనకు అందించాను నాయన, ఈ ప్రపంచంలో నీ దుఃఖాన్ని పోవాలి అని అంటే, పోగొట్టుకోవాలి అంటే, అందరూ దుఃఖంలో ఉన్నారు కనుక నీ దుఃఖం పోగొట్టలేదు. ధనం లేనటువంటి వాడికి ధనాన్ని కావాలంటే ధనం ఉండేవాడు మాత్రమే ఇవ్వగలడు, ధనం ఉండేవాడు మాత్రమే ఇవ్వగలడు, మరొకరు ఇవ్వలేడు. కాబట్టి అట్లాగే ఈ ప్రపంచంలో నీ దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటి వారు ఒక్కళ్ళు. ఎవరైతే దుఃఖరహితులో వాళ్లే దుఃఖాన్ని పోగొట్టగలరు. ఎవరు వాళ్ళు? భగవంతుడు ఒకడే. భగవంతుడే దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటిది. అట్లాంటి భగవంతుడి యొక్క తత్వాన్ని అనేక రకాలుగా మనకు బోధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉన్నదో అదే హిందూ యొక్క సంస్కృతి, హిందూ యొక్క ధర్మం. అందుకని హిందువు అనేటటువంటిది ఎక్కడ మతం కాదు, అది ధర్మం, అదే ధర్మం. ఒకసారి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీర శివాజీ, జై భారత మాత, జై భారత మాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గురుదేవా.